ప్రస్తుతం మనం ఇంద్రకీలాద్రి అమ్మవారి చెంతనైతే ఉన్నాము. అయితే ఈరోజున జనసేన పార్టీ నాయకులు బాడిత శంకర్ గారి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, 5:30కి ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయింది. భక్తుల స్పందన ఎలా ఉంది? మీకు మనస్ఫూర్తిగా ప్రోగ్రామ్ జరిగిందా అంటే ఏం చెప్పుకొస్తారు? ఈరోజు లాస్ట్ శుక్రవారం, కార్తీక మాసానికి లాస్ట్ శుక్రవారం ఇది. ఆ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో లక్ష దీపోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మహిళా సోదరిమణులకు, మహిళలందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ కూడా నా వంతుగా బట్టల పంపిణీ కూడా చేయడం జరిగింది. సేవా మార్గంలో ఉంటే ఆ అమ్మవారు కరుణ కటాక్షాలు అన్నీ ఉంటాయనే ఒక ఉద్దేశంతో సేవా మార్గంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే ఎంచుకొని సేవా మార్గంగా వచ్చారో అదే మార్గాన్ని అనుసరిస్తూ ఈరోజు ఈ కొండ మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. లక్ష దీపోత్సవం శారీ పంపిణీ చేయడం జరిగింది. మహిళల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్న ఈ రోజున? బ్రహ్మాండమైన స్పందన, మామూలు స్పందన కాదు. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని మేము చేసిన ఈ కార్యక్రమానికి అందరూ కూడా చంద్రబాబు గారిని కానీ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని వాళ్ళు దీవించి వెళ్ళడం జరిగింది. ఏం చెప్తారంటే ఇంద్రకీలాద్రి మీద నుంచి అమ్మవారి భక్తులు కానివ్వండి, హైందవ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి కానివ్వండి, ఈ సందర్భంగా మీరేం చెప్తారు? సనాతన ధర్మం పాటించే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ అమ్మవారి సన్నిధిలో మేము కోరుకున్నదోటి ఈ రాష్ట్రం బాగుండాలి. రేపు రైతుకి చేతికి పంట వచ్చే రోజులు ఇవి. నిన్న మొన్న తుఫాను వస్తుందని చాలా బాధపడ్డారు. అది కూడా నేను అమ్మవారికి మొక్కుకొని, అమ్మ ఈ తుఫాన్ని ఎలాగైనా ఆపు, ఈ గండాన్ని గట్టించు, రైతులకి ఇబ్బంది పడతారని నేను కోరుకొని తెల్లవారుజామున ఈ కార్యక్రమం కూడా ఆమె సన్నిధిలో చేయడం జరిగింది. అందుకనే అమ్మని కోరుకుంటే ఏదైనా జరుగుద్ది. ఇక్కడ అమ్మ సన్నిధిలో ఏది కోరుకున్నా మనం మనస్ఫూర్తిగా సేవ చేసే మార్గాన్ని ఎంచుకొని కోరుకోవాలి. దుర్మార్గులు వచ్చి కోరుకుంటే ఇక్కడ జరగదు. ప్రతి ఒక్కరు కూడా సేవ చేసే మార్గాన్ని ఎంచుకుంటే అమ్మవారి కరుణ కటాక్షాలు అందరికీ ఉంటాయి.